యోహాను సువార్తలో కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుదాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించారు. చాలండి. యేసుక్రీస్తు పునరుద్ధానములో ఉన్న ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేస్తాం. మరి మొదటిగా ఆయన సమాధానము కలుగజేసను. ఏ పరిస్థితిలో ఉన్నారు శిష్యులు అంటే? అలజడి, ఆందోళన, ఏమండి మరి కలవరం. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అంటే వారిలో ఉన్న కలవరము, అలజడి అంతా ప్రభు తీసివేశాడు. హల్లెలూయా. ఇక రెండవది మనం చూస్తే యేసు ప్రభు మరి వారి మధ్య ప్రత్యక్షమైనప్పుడు వారు సంతోషించరి కదండి, సంతోషించరి. యేసుక్రీస్తు పునరుద్ధానములో ఉన్న ఆశీర్వాదం ఆనందము, సంతోషం. నిజమే, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన చేతిలో నిత్య సుఖములు కలవు అనే మాట మనం గుర్తు చేసుకున్నాం. ఇక మూడవది మనం చూస్తే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పునరుద్ధానము ద్వారా వారి మీదను పరిశుద్ధాత్మను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను ఎందుకు అనుగ్రహించారు? మనము శక్తిమంతులవునట్లుగా, మనము బలవంతులగునట్లుగా, క్రీస్తు పునరుద్ధాన శక్తి మనలోకి వచ్చినట్లుగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించారు ఆయన. హల్లెలూయా. ఇక ఈ వారంలో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి 20వ అధ్యాయం 23వ వచనంలో 23 చూడండి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ చూస్తే ఈ 4వది అన్నమాట. ఈ 4వ ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయన తన శిష్యులకు ఒక అధికారము ఆయన అనుగ్రహించాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త చూడండి 16-17 చూడండి. 16-17 మార్కు 16-17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక అధికారము గలవాడై, అదే మనం చూస్తే కనుక మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. మత్తయి సువార్తలో చివరి మాటలు కూడా మనం ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్తలో 16 నుంచి చదవండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చాలు చాలు చాలు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన సమాధిని గెలిచి మరణమును గెలిచి తిరిగి లేచాడో ఆయనకి పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడెను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు సర్వాధికారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వము మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. ఎందుకంటే ఆ అధికారమును దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ఆ అధికారాన్ని తన శిష్యులకు ఆయన ఇస్తున్నాడు. తన శిష్యులకు ఇస్తున్నాడు ఆయన. మీరు వెళ్ళండి, మరి నా నామమున మీరు సువార్తను ప్రకటించండి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా కేవలం శిష్యులకు మాత్రమే కాదు, ఆ అధికారం ఎవరికి ఉందంట? నమ్మిన వారందరికీ కూడా ఆ అధికారమును దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆ నమ్మిన వారందరికీ కూడా దేవుడు ఏ అధికారాన్ని ఇచ్చాడంటే, నా నామమున కదండి ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి ఏ హానియో చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందెదరు. ఎవరికి ఈ అధికారం ఇచ్చాడు? యేసయ్య. శిష్యులకు మాత్రమే కాదు. మరి ఇప్పుడు మనం కూర్చుని ఉన్న మనము, ఇక్కడ కూర్చున్న మనము ఆయన నమ్మామా లేదా? నమ్మితే మనకి అధికారం ఉందా? యేసు నామములో ఈ అధికారం మనకు ఉంది. హల్లెలూయా. అధికారం మనకు ఉందండి. మనకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలన్నీ కూడా జరుగుతాయి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సాధు సుందర్ సింగ్ గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తే కనుక, ఆయన ఒక సిక్కు మతంలో, ఒక సిక్కు కులములో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన సిక్కు. మరి ఆ సిక్కు మతంలో చాలా కఠినంగా ఉంటారు. చాలా మత నిష్టలు అవి చాలా కఠినంగా ఉంటాయి. అయితే అటువంటి సమయంలో సాధు సుందర్ సింగ్ గారు మరి ఆ సిక్కు మతంలో నుండి యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయన అంగీకరించినప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా మరి కోపం వస్తుంది వాళ్ళకి. ఏంటి మరి ఇదేదో దళితులు లేకపోతే వెలివేయబడిన కులాల వారి యొక్క దేవుడిని వీడు అంగీకరించాడేంటి? మన కులం ఉంది కదా, మన మతం ఉంది కదా, మన దేవుడు ఉన్నాడు కదా, మరి మనకెంత నామర్ద వస్తుంది, మనకెంత తలవంపులు తీసుకొచ్చాడు వీడు అని చెప్పి చాలాసార్లు చెబుతారు. అయ్యా, నువ్వు అటు చర్చికి వెళ్ళొద్దు, యేసు ప్రభుని నువ్వు నమ్మొద్దు, ఒకవేళ నమ్మితే కనుక నువ్వు ఇంటిలో నుండి నువ్వు వెళ్ళిపోవాలి, ఇక్కడ గెట్ అవుట్ అని చెప్పేసి చాలాసార్లు తండ్రి గద్దిస్తాడు. కానీ సాధు సుందర్ సింగ్ గారు, నేను చావనన్నా చేస్తాను కానీ యేసు ప్రభుని మాత్రం నేను విడిచిపెట్టను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఆయన జీవితంలో ఆయన చరిత్రను మనం చదివితే కనుక ఆ తండ్రి చెప్పి 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 విసుగెత్తిపోయి అంట, వీడు బ్రతికొనడం కంటే వీడు చావడం మంచిదని చెప్పి తాను మరి తినేటటువంటి ఆ ఆహారంలో విషం కలిపాడంట. విషం కలిపాడు. సొంత తండ్రి, కన్న తండ్రి విషం కలిపితే మరి సాధు సుందర్ సింగ్ గారు ఆ విషం కలిపినటువంటి అన్నాన్ని తిన్నాడు. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇక తండ్రి
మరి చూస్తున్నాడంట, ఎప్పుడు కబురు వస్తుందా, వీడు ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు మనకి తలవంపులు పోతాయా, ఎప్పుడు మనకి ఈ అవమానం ఎప్పుడు పోద్దా, వీడెప్పుడు చేస్తాడని ఎదురు చూస్తాడంట. కానీ సాయంత్రం వరకు చూసిన ఏ కబురు రాల. ఆయన సాయంత్రానికి సాధువు సుందర సింగ్ గారు సాయంత్రానికంట ఆరోగ్యంగా ఇంటికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు కానీ, ఆ రాత్రి కానీ, ఆ తరువాత కానీ ఆ విషము వలన ఆయనకి ఏ హానియో కలగలేదంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవులారా, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. ఒకరోజు ఆయన తీసుకొని వెళ్ళి భయంకరమైనటువంటి విషసర్పాలు ఉన్నటువంటి ఆ గుంటలో పడేస్తారండి. గుంటలో, ఒక బావి, పాడుబడిపోయిన బావిలో సాధు సుందర సింగ్ గారిని ఆ తండ్రి ఏంటంటే మరి నిమ్మన జాతీయుల దేవుడిని నువ్వు నమ్ముతావా, మాకెంత అవమానం తీసుకొస్తావా అని ఆ పాడుబడిపోయిన బావిలో పడేస్తాడు తీసుకెళ్ళి ఒకరోజు. ప్రియ దేవుని పిల్లరా, నేను ఆ బుక్ చదివాను. ఆయన పడిపోయి ఆ గుంటలో మరి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి అంట సాధు సుందర్ సింగ్ని ఇట్లా చెయ్యితో ఇలా తట్టి లేపి ఆ గుంటలో నుంచి, లేకపోతే ఆ బావిలో నుంచి బయటికి తీసుకొచ్చి నిలబెట్టాడంట. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఏమండి అదేదో బైబిల్లో చరిత్ర అండి, మరి పేతుర్ని దేవదూత వచ్చి విడిపించాడు చెరసాల్లో నుండి, అది బైబిల్లో జరిగిందండి, ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి, ఇప్పుడు ఎలా జరుగుతుంది, మనం ఎక్కడ వినలేదు కదా అని అనుకుంటాం మనం. దేవుని పిల్లారా, నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. సాధు సుందర్ సింగ్ గారు దేవదూత వచ్చి ఇదిగో ఆయన్ని ఆ పాడుబడిపోయిన విషసర్పాలు ఉన్నటువంటి ఆ బావిలో నుంచి అంట బయటికి తీసుకొచ్చి నిలబెట్టాడంట. నిలబెట్టి అంటున్నాడు, నువ్వు వెళ్ళు, సకల జనులకు సువార్తను ప్రకటించు. నిజంగా సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితం ఒక అద్భుతం అండి. హల్లెలూయా. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఎందుకో తెలుసా ప్రియదెంబులరా, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతున్నారో దేవుడు వారికి అధికారము అనుగ్రహించాడు. మనకు అధికారం ఉందండి. మనం అధికారంతో ప్రార్థన చేస్తే దయ్యపు శక్తులు పారిపోవాలి. మనం అధికారంతో ప్రార్థన చేస్తే చీకటి శక్తులు పారిపోవాలి. మనం అధికారంతో ప్రార్థన చేస్తే ప్రతి విధమైన బంధకములో తెగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అధికారాన్ని ఉపయోగించాలి, మనం ఉపయోగించాలి. ఎందుకో ప్రియ దేవులారా తెలుసా, నీ విశ్వాసము బలమైనదైతే, నువ్వు నమ్మినటువంటి ఆ ప్రభు నీకు ఇచ్చిన శక్తిని నువ్వు ఆ విశ్వాసంతో నువ్వు ఉపయోగించుకోగలిగితే నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎందుకంటే ఆయన మనకు శక్తిని, అధికారమును అనుగ్రహించాడు ఆయన. మరి యేసు ప్రభు వారు మనకిచ్చిన అధికారాన్ని మనం ఏం చేయాలా? ఉపయోగించుకోవాలంటే మనకి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఆ పరిపూర్ణమైన విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే, ఏమండి యెహోషువ ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడా, ప్రభా ఈ రోజున మరి ఈ విధంగా ప్రార్థన చేస్తాను, ఆ ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వాలి, సాయంత్రం చేస్తాను, ఇటు చేస్తాను నేను అని ముందే అడిగాడా? దేవుణ్ణి అడగలా. ముందే ఒప్పందం చేసుకున్నాడా దేవునితో? లేదు. ప్రియదేవులారా, అప్పటికప్పుడే యుద్ధం చేస్తూ ఉండగానే, యుద్ధం జరుగుతూ ఉండగానే, యుద్ధ రంగంలో ఉండగానే, కత్తి చేతిలో ఉండగానే ఒకే ఒక ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనులోనో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలిచిపోవును గాక అన్నాడు. హల్లెలూయా. అవి నిలిచిపోయాయి. మనం దేవుని యొక్క శక్తిని పొందిన వారము, ఆయన మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే యేసుక్రీస్తు పునరుద్ధాన అధికారం అది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, ఇదిగో పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. నన్ను ఎవరైతే నమ్ముతారో వారి వలన ఈ గొప్ప కార్యాలు, సూచిక కార్యాలు, అద్భుత కార్యాలు నేను జరిగిస్తాను. రే దేవుని పిల్లరా, పేతురు వెళుతుంటేనంట, పేతురు నీడబడి ఎంతోమంది బాగుపడ్డారంటండి.
నిజం. ఆ పౌలు వెళుతుంటే ఆ పౌలు యొక్క నడికట్టును ముట్టుకున్న వాళ్ళంట బాగుపడ్డారంట. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మన జీవితాల్లో దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం కదండి, ఉపయోగించుకోలేకపోతున్నాం. మనం ఆ అధికారాన్ని ఉపయోగించాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియదేంపులరా, మనం పోరాడునది శరీరులతో కాదు, మనం పోరాటం చేసేది శరీరులతో కాదు, అంధకార దురాత్మ సమూహములతో, వాయుమండల సంబంధమైన అంధకార దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము. పోరాటం చేసేటప్పుడు మనం శక్తి ఉపయోగించాలి, అధికారం ఉపయోగించాలి. హల్లెలూయా. ఈ అధికారము మనం దేవుని దగ్గర పొందుకోవాలి విశ్వాసము ద్వారా. మనం చూసినట్లయితే ఆయన మనకి అధికారమును అనుగ్రహించాడు. ఇది ఒక ఆశీర్వాదం. యేసుక్రీస్తు పునరుద్ధానములో ఉన్న మనము పొందుకున్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఇది. ఇక 5వదిగా మనం చూస్తే గనక యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. చూడండి, కొన్ని దినములు అయిపోయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడట తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఆ తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కను ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమో అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆ శిష్యుల మధ్య ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయంలో తోమ అక్కడ లేడట. మరి ఎంతమంది ఉండి ఉంటారు? బహుశా 12 మందిలో ఇస్కరియోతు యోధ లేడు, చనిపోయాడు అప్పటికే. ఇంకా తోమా లేడు. ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? 10 మందే కదా. ఆ 10 మంది ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు మొదటిసారిగా. ఇక రెండవసారిగా 8 దినములు అయిపోయిన తర్వాత ఆయన మరలా శిష్యుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమా కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీకు సమాధానము కలుగునుగా కానీ మరి చెప్పిన తర్వాత తోమాను చూచి అంటున్నాడు, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని. తోమా మనకు తెలుసు, తోమాకి ఒక పేరు ఉంది కదా, అనుమానపు తోమా కదండి. తోమా ఎవరండి? అనుమానపు తోమా అనేది ఉంది. చూడండి, మరి మనం బైబిల్ చరిత్రలో చూస్తే అనుమానము అనేది అది మనిషిని దేవునికి దూరము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అనుమానం అనేది వింటున్నారా మీరు? వింటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడండి అనుమానం? ఎక్కడ అనుమానము? ఏదెను తోటలో. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సాతాను సర్పము వచ్చి అంటున్నాడు, ఇది నిజమా? ఇది నిజమా? దేవుడు ఇలా చెప్పాడా? ఇది నిజమా అని అన్నప్పుడు ఆమె మనసులో ఏం కలిగినట్టు? అనుమానమే కలిగింది. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా అనుమానించకూడదు మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా సందేహించకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది నిజమా అని అన్నదో ఆ సర్పము
ఇక అవ్వమ్మ గారి మనసులో అనుమానం వచ్చేసింది. ఒకవేళ నిజమే కదా, ఈ పండు తింటే మేమెందుకు చచ్చిపోతాం, అన్ని పండ్లు తింటున్నాం కదా, అన్ని కాయలు తింటున్నాం కదా, ఏమండి అన్ని ఫలాలు, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ తింటున్నాం కదా, ఇది ఒక్కటే తింటే మేమెందుకు చేస్తాం. ఒక అనుమానం వచ్చింది. దేవుడు ఒకవేళ నిజమే అబద్ధం చెప్పాడేమో, దేవుడు ఒకవేళ మనల్ని మోసపుచ్చడానికి చెప్పాడేమో ఒకవేళ అని అనుమానం వచ్చి వెంటనే ఆ పళ్ళు తీసుకొని తినేసింది, తన భర్తకు కూడా ఇచ్చింది. వారిద్దరూ కూడా ఎప్పుడైతే ఆ ఫలములు తిన్నారో వారిద్దరు కూడా పాపములో పడ్డారు. వారిద్దరూ దేవునికి దూరం అయిపోయారు. ప్రియ దేవులారా, దేవుని వాగ్దానమును మనం ఎప్పుడూ సందేహించకూడదు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఆయన బ్రతికున్నప్పుడే చెప్పాడు, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి మళ్ళా 3వ దినమున పునరుద్ధానుడై లేస్తానని ఆయన బ్రతికుండగా చెప్పాడు. 12 మంది శిష్యులు విన్నారు, ఆ స్త్రీలు విన్నారు. ప్రియజనులారా, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోమా ఎప్పుడు కూడా అనుమానమే తోమా జీవితంలో. మరి యేసుప్రభు ఒక వర్తమానం వచ్చింది యేసుప్రభు వారి దగ్గరికి. ఏంటంటే, నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడయ్యా, మీరు వెంటనే రావాలి. వర్తమానం అందింది యేసుప్రభు వారికి. వర్తమానం అందినప్పుడు యేసుప్రభు వారు అంటారు కదా, మరి మన స్నేహితుడైన ఆయన ఇంకా 2-3 రోజులు ఆగాడంట. తర్వాత తన శిష్యులతో చెబుతున్నాడు, మన స్నేహితుడైన లాజరు చనిపోయాడు, మనం వెళదామని చెప్పేసి అన్నప్పుడు ఈ తోమా అంటాడు కదా, సరే లాజరు చనిపోతే లాజర్తో పాటు మనం కూడా చచ్చిపోదాం పద అంటాడు. అంటే అనుమానం ఎప్పటికప్పుడు ఆ తోమా జీవితంలో అనుమానం అనేది కనబడతా ఉంది. అయితే ప్రేమ గల దేవుడు ఆ తోమాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది శిష్యుల్ని అలా పక్కన ఉంచేసి తోమాతో ప్రభు అన్నాడు, తోమా ఇదిగో నీ వేలు నా గాయాలలో పెట్టయ్యా, నీ చెయ్యి నా ప్రక్కన ఉంచు, నువ్వు చూచి నమ్ము అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవులారా, సాతాను అనేక సార్లు ఏం చేస్తాడంటే మనలో సందేహాలు కలగజేస్తూ ఉంటాడు. సందేహం, దేవుడు ఇది చేస్తాడా చేయడా సందేహం. ఈ సందేహాలే మన దేహానికి అనారోగ్యాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సందేహాలే దేహానికి అనారోగ్యాలండి. సందేహం వద్దు. దేవుని వాగ్దానం మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచు. దేవుని వాగ్దానాన్ని సంపూర్ణంగా నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలవమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయన, యేసయ్య సిలువ సువార్త చులకనాయన. నిజంగా ఎంతమంది ఈ రోజున యేసు ప్రభుని హృదయము బయటే ఉంచుతున్నారు? ఆలోచించండి. ఆయన హృదయం బయటే ఉండడానికి కారణం ఏంటి? మన హృదయంలో సందేహాలు. ఆయన హృదయం బయటే ఉండడానికి కారణం మన హృదయంలో అనుమానాలు. ఆ తోమా జీవితంలో ఆ అనుమానాన్ని ప్రభువు తీసివేశాడు. మన జీవితాల్లో ఏ అనుమానం ఉన్నా ప్రభు తీసివేస్తాడు. హల్లెలూయా. ఏ అనుమానం ఉన్నా, ఏ సందేహం ఉన్నా ప్రభు తీసివేస్తాడు. క్రీస్తు యేసులో ప్రతిదీ కూడా అవును, ఆమేన్ అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అనుమానంతో మనం ఏది అడిగినా మనం దేవుని దగ్గర పొందలేం కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 5-6 వచనాలు మనం చూస్తే, మీలో ఎవడైనా జ్ఞానమో కొదువుగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగవలెను, దేవుడు అది అతనికి అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరిని కూడా గద్దించక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమో సందేహించక విశ్వాసముతో
అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకు ఏమైనానో దొరుకునని తలంచుకొనరాదు. సందేహం ఉంటే మనకి ఏమీ రాదు. దేవుని ఆశీర్వాదం రాదు, దేవుని దీవెన రాదు. దేవుని దగ్గర నుంచి మనం ఏది అడిగినా సరే దేవుని దగ్గర నుంచి అది మనం పొందుకోలేము. సందేహం ఉండకూడదు మన మనసులో. ఇదిగో ఆ సందేహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన తోమాను ప్రభు దర్శించి అతని సందేహములన్నీ తొలగించి అతన్ని ఆదరించి ధైర్యపరిచాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సందేహం ఉంటే ప్రభు దగ్గర అయ్యా ఈ అనుమానం, ఈ సందేహం తీసివేసి నన్ను కూడా ఆదరించయ్యా, నన్ను కూడా ధైర్యపరచు, పరిపూర్ణ విశ్వాసంలోనికి నన్ను నడిపించు ప్రభువా. హల్లెలూయా. ఆ పునరుద్ధాన ఆశీర్వాదం దేవుడు ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేసి ఇదిగో తోమాను ఆదరించినట్టుగా, ధైర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక 6వదిగా మనం చూస్తే కనుక 21వ అధ్యాయం యోహాను సువార్తలో మళ్ళా రండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి రండి. చూడండి, యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఇదిగో మరి ఆ శిష్యుల దగ్గర నిలబడ్డా. శిష్యులు ఆ చేపలు పట్టడానికి వెళ్ళారంట. ప్రభు ఇంకా మరి ఆయన చనిపోయాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా మనకేముంది, మళ్ళా మనం చేపలు పట్టుకుందాం పేతురు అన్నాడు. పేతురు అంటే ఆ మిగిలిన వాళ్ళు కూడా మీతో పాటు మేము కూడా వస్తాం, చేపలు పట్టుకుందాం. వెళ్ళారు, చేపలు పడుతున్నారు. మరి చేపలు పడుతుంటే వాళ్ళకి ఏమీ దొరకలేదు, వాళ్ళు ఏమీ పట్టలేదు. ప్రియదేములగా సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచిను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు తన శిష్యులను పిలుస్తున్నాడు, పిల్లలారా. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడైన తర్వాత మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మనందరినీ కూడా ఆయన పిల్లలుగా చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. నేను ముగించేస్తున్నాను, త్వరగా చదవాలి. తనను ఎందరూ అంగీకరించితిరో వారికి అందరికా కొందరికా? ఆయనను అంగీకరించిన వారందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనం పిల్లలమే. దేనికి స్తోత్రం. ఎవరికి పిల్లలమండి? ఏమండి, నేను మా అమ్మ కొడుకుని, మా నాన్న కొడుకుని అంటారు చాలామంది. అమ్మ కొడుకు, నాన్న కొడుకు కాదు ఇక్కడ. మనందరము దేవుని పిల్లలము. మనందరము దేవుని పిల్లలం. ఈ అధికారం ఎలా వచ్చింది మనకి? మనం దేవుని పిల్లలమని చెప్పుకునే అంత గొప్ప ఆధిక్యత, అంత ధైర్యము, అంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా. హల్లెలూయా. పునరుద్ధానము ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవునికి కుమారులయ్యుందురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో, మనల్ని నడిపించేది ఎవరంటే ఆత్మస్వరూపి అయిన దేవుడై ఉండాలి. దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆ ఆత్మస్వరూపి అయిన దేవుని చిత్తములో నీవు నడిచినప్పుడు, దేవుని చిత్తములో నువ్వు నడిచినప్పుడు మనల్ని దేవుడు తన పిల్లలుగా అంగీకరిస్తాడు ఆయన. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ నడిపింపులో లేకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం నడుస్తూ ఉంటే మనం ఎలా ఆయన పిల్లలం అవుతాం చెప్పండి? ఎలా అవుతాం ఆయన పిల్లలం? మన ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే అదే మనల్ని కన్న తల్లిదండ్రులే ఒప్పుకోరు కదా. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమంటారు? అరే నువ్వు అసలు నాకు పుట్టలేదనుకుంటా పోరావతలకి అంటారు. అవునా కదా?
అవతలకి రాస్కెల్, నువ్వు అసలు నాకు పుట్టలేదు అనుకుంటా పో అవతలకి అని అంటారా లేదా? మరి ఈ తల్లిదండ్రులే అంత బాధపడి ఆ మాట అన్నప్పుడు మరి దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు అని ఉంది బైబిల్లో. దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. మనం ఆత్మ అనుసరించి నడిచిన వారమైతే మా దేవునికి కుమారులమై కుమార్తెలమై ఉందమో. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దండి. మరి వాక్యానుసారంగా మనం నడుచుకుంటే, ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం ఎప్పటికీ కూడా దేవుని రాకడ వరకు కూడా ఆయన పిల్లలుగానే ఉంటాం మనం. హల్లెలూయా. ప్రభు రాకడలో కూడా ఆయన పిల్లలుగానే ఉంటాం. ప్రభు సన్నిధిలో ఎత్తబడిన తర్వాత కూడా ఆయన పిల్లలుగానే ఉంటాం మనం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, పునరుద్ధాన ఆశీర్వాదములు ఈ రోజున మనము ఎన్నో 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 ఆ పునరుద్ధానములో నుండి ప్రభు ఆశీర్వాదాలు మనకిచ్చాడు ఆయన. మరి ఈ ఆశీర్వాదాలతో మనం బలపరచబడి విశ్వాసములో ప్రభువుని వెంబడిస్తూ రాకడ వరకు మనం ప్రభువుని ఆయన బిడ్డలుగా జీవిస్తూ ప్రభు కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. దేవుడు అట్టి విశ్వాస నిరీక్షణలో ప్రభు మనకి ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.